హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే సో మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ వన్స్ మనం ఇక్కడ స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ప్రొసీజర్ అనేది 2 స్టెప్లో అయితే ఉంటుంది. ఫస్ట్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. సో ఈ ఆన్లైన్ పేమెంట్ చేయడం కోసం అయితే సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 11th వరకు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి అయితే 12th ఏప్రిల్ వరకు అయితే డేట్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రీవియస్లో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ లైక్ ఏంటంటే అప్లికేషన్ ఫీ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సిలబస్ ఏంటి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే చేసాం. ఆ వీడియోస్ అయితే మీరు చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే మనం ఆన్లైన్ పేమెంట్ చేద్దాం. అండ్ ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. వెయిట్ ఫర్ దట్. సో వన్స్ మనం మెయిన్ వెబ్సైట్లో వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు ఫస్ట్ స్టెప్. సో మనం ఆన్లైన్ పేమెంట్ చేయాలనుకునే ప్రతి విద్యార్థి వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ క్యాండిడేట్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎవ్రీ డీటెయిల్స్ అనేది హ్యాస్ పర్ ఎస్ఎస్సి ప్రకారం అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టూడెంట్ యొక్క నేమ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఎస్ఎస్సి మెమోలో ఆ విధంగా ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈక్వల్ ఎస్ఎస్సి మెమో ప్రకారమే ఎంటర్ చేసుకోవాలి. అండ్ మొబైల్ నెంబర్ అనేది వచ్చేసి ఏంటంటే వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. సో మన అప్లికేషన్కి సంబంధించిన ఎవ్రీ అప్డేట్ అనేది ఆ మొబైల్కి నెంబర్కి మెసేజ్ రూపంలో రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ నెంబర్ కానీ, పేమెంట్కి సంబంధించిన అప్డేట్స్ కానీ, హాల్ టికెట్స్ కానీ ఇలా ప్రతిదీ వచ్చేసి మనకు మొబైల్ నెంబర్కి అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అని ఉంది. సో మీరు తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టచ్చు, అదర్ స్టేట్ వాళ్ళైతే నో ఆప్షన్ ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ చూస్ పేమెంట్ ఆప్షన్లో ఏంటంటే మనకు ఒకటే ఆప్షన్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే బిల్ డేస్ ద్వారానే పే చేయాల్సి ఉంటుంది. అండ్ అది క్లిక్ చేసిన తర్వాత మనకు ఆన్లైన్ పేమెంట్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ ఉంటుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ అయితే చూద్దాం దాని గురించి. అండ్ ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఏంటంటే 300 అయితే అప్లికేషన్ ఫీ. సో మనం పేపర్ 1 అప్లై చేసుకున్న 300, పేపర్ 2 అప్లై చేసుకున్న 300, బోత్ పేపర్స్ అప్లై చేసుకున్నా కూడా 300 రూపీస్ ఉంటుంది. మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి సో మీరైతే పేపర్ 1, పేపర్ 2 అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎంటర్ వెరిఫికేషన్ కోడ్ అనేది ఇక్కడ ఉంది. సో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్న వెరిఫికేషన్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్ అయితే కేర్ఫుల్గా అయితే మీరు సో రీడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డిక్లరేషన్లో అయితే మనం టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ నా డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. సో ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. సో మీ నేమ్ అనేది ఎస్ఎస్సి మెమో ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే 1కి 2 సార్లు అయితే అబ్జర్వ్ చేయండి. నెంబర్ అనేది కరెక్ట్ ఇచ్చారా లేదా అనేది. వన్స్ పేమెంట్ చేసినట్టయితే మొబైల్ నెంబర్ మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ ఇచ్చిన డిక్లరేషన్ బాక్స్ అనేది ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ ఆన్లైన్ పేమెంట్కి సంబంధించిన లింక్ అయితే ఓపెన్ అవుతుంది. వెయిట్ ఫర్ దట్. వన్స్ మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన పేమెంట్ టైప్ అయితే చూస్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేస్తున్నారా, డెబిట్ కార్డ్ ద్వారా పే చేస్తున్నారా, అండ్ నెక్స్ట్ అదర్ డెబిట్ కార్డ్స్ ఏమైనా ఆప్షన్ ఉందా, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీరు దేని ద్వారా అయితే పే చేస్తారో ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు అవైలబుల్ ఉన్న సర్వీసెస్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అండ్ నేను ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ద్వారా పే చేస్తున్నాను. ఎస్బీఐ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో మేక్ పేమెంట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ మనం పేమెంట్ చేసేటప్పుడు అయితే కేర్ఫుల్గా పే చేయాలి. సో ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అండ్ అదేవిధంగా సర్వర్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మీరు పేమెంట్ అయితే చేయకూడదు. సో రిలాక్స్గా ఉండి పేమెంట్ అయితే చేసుకోండి. సో పేమెంట్ అయ్యేటప్పుడు ఎటువంటి సందర్భాల్లో కూడా పేజీని రిఫ్రెష్ కొట్టడం లాంటివి అయితే చేయకూడదు. చేసినట్టయితే పేమెంట్ డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అవ్వదు. సో ప్రజెంట్ నేనైతే పేమెంట్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీ యొక్క యూజర్ ఐడి అండ్ ఆ తర్వాత పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయండి. వన్స్ మనం లాగిన్ పైన క్లిక్ చేయగానే మన బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఓవరాల్గా మనకి 300 రూపీసే ప్రజెంట్ అయితే కట్ అవుతుంది. ఎటువంటి అదనపు ఛార్జెస్ అయితే కట్ కావట్లేవు. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. సో డీటెయిల్స్ అనేవి కరెక్ట్ అయినట్లయితే. అండ్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మీ ప్రతి ఒక్క స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ప్రతి దాన్ని. సో ముందు జాగ్రత్త కోసం అయితే. అండ్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు హయ్యర్ సెక్యూరిటీ కోడ్ అయితే వస్తుంది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీకు వచ్చిన ఓటీపీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ పేమెంట్ అయితే సక్సెస్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే ఈ విధంగా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ క్లిక్ హియర్ ఆప్షన్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అయితే మనం సబ్మిట్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఇక్కడికి వెళ్ళి కూడా. ఇన్ కేస్ మీకు ఈ పేజ్ ఓపెన్ కానట్లయితే మీ పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే డైరెక్ట్గా మీరు మెయిన్ ట్యాబ్కి వెళ్ళేసి అండ్ అక్కడ అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ క్లిక్ హియర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్.
సో ఆఫ్టర్ పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత క్లిక్ హియర్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ ట్యాబ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లేదా మన మెయిన్ ట్యాబ్‌లో వచ్చేసి అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసినా కూడా ఈ విధంగా ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మన జనరల్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ దాంట్లో పేమెంట్ డేట్ అనేది ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది. సో మీరు అప్లికేషన్ పేమెంట్ చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మెసేజ్ అయితే డిస్‌ప్లే చేస్తున్నాను. ఆ విధంగా అయితే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి అయితే మెసేజ్ వస్తుంది. దాంట్లో మీ యొక్క జనరల్ నెంబర్ అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ ది పేమెంట్, డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేశారో అవైతే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోండి. సో ప్రెజెంట్ నా యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. సో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ ద పేమెంట్ అనేది చూస్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ ద పేమెంట్ అనేది మనం ఈ రోజే చేయడం జరిగింది కాబట్టి 26 ఆప్షన్ అయితే క్లిక్ చేశాను. నెక్స్ట్ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. సో డేట్ ఆఫ్ బర్త్‌లో వచ్చేసి ఫస్ట్ మీ ఇయర్ అయితే చూస్ చేసుకోవాలి. మీ ఇయర్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీ యొక్క మంత్ అనేది చూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీ డేట్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ ఇవ్వగానే నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్‌కి సంబంధించిన బాక్స్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ క్యాప్చా అయితే డిస్‌ప్లే అవుతుంది. ఆ క్యాప్చా ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం వెరిఫై నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనం ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం పేమెంట్ సక్సెస్ అయినట్లయితే సో మనకు అప్లికేషన్ ఫామ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. సో ప్రెజెంట్ నేను నా డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. సో వన్స్ మన యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి వెరిఫై అండ్ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం ఫిల్ చేసుకోవాల్సిన డీటెయిల్స్ ఏంటంటే స్టార్ సింబల్ ఉన్న డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఫీల్డ్ అయితే మనం ఫిల్ చేయాలి. ఈ ఫీల్డ్ కూడా ఏంటి అంటే మన యొక్క ఎస్ఎస్సి మెమో ప్రకారం అయితే ఫిల్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ మన యొక్క జర్నల్ నెంబర్ అనేది మనం ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం అయితే డిస్ప్లే అయింది. అండ్ ఎగ్జామ్ సెంటర్ అనేది సో ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మనం ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన యొక్క సో నియర్ బై డిస్ట్రిక్ట్ కానీ మీరు ఏదైతే సెంటర్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ సెంటర్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ సెంటర్ మీరు అనుకున్న ప్లేస్‌లో రావాలంటే ఖచ్చితంగా మనం ఇన్ టైమ్‌లో అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వరకు ఉన్నట్లయితే మీకు ఎక్కడో సెంటర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రెజెంట్ నాకు లోకల్‌లో వచ్చేసి సెంటర్ రావాలి అనుకుంటున్నాను. నేను నల్గొండలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను కాబట్టి నల్గొండ ఆప్షన్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఆ తర్వాత మనం సిస్టమ్ స్క్రీన్‌ని స్క్రోల్ చేసినట్టయితే ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ ఫర్ దట్. అండ్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అయితే ఉంటుంది. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది మనం స్టార్టింగ్‌లోనే పేమెంట్ చేసినప్పుడే నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు అక్కడ నేమ్ ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగా డిస్‌ప్లే అవుతుంది. అందుకే అక్కడ నేమ్ ఫిల్ చేసేటప్పుడు కేర్‌ఫుల్‌గా ఫిల్ చేయాలని మెన్షన్ చేశాను. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం ఇప్పుడు కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఫాదర్, నేమ్ ఆఫ్ ద మదర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది సో మనం ఇక్కడ ఇచ్చాల్సి ఉంటుంది. సో నేమ్ ఆఫ్ ద మదర్ గాని, నేమ్ ఆఫ్ ద ఫాదర్ గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని ఎస్ఎస్‌సి మెమో ప్రకారమే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ జెండర్ అనేది మేలా, ఫీమేలా అని అయితే కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది మన ఎస్ఎస్సి మెమో ప్రకారం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎస్ఎస్సి మెమో మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఏ మోల్ ఆన్ ది రైట్ ఫామ్ ఆర్ ఏ మోల్ ఆన్ ది లెఫ్ట్ ఫామ్ ఏ మోల్ ఆన్ సో ఇలా మోల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. అవైతే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ తర్వాత మనకి ఇక్కడ డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అని ఉంది. సో మనం ఆల్రెడీ అక్కడ అప్లై చేసినప్పుడు ఆన్‌లైన్ పేమెంట్ చేసినప్పుడు ఎస్ ఆర్ నో ఆప్షన్ తీసుకుంటాం. అక్కడ తీసుకున్న ఆప్షన్ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. అండ్ అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్ అనేది కూడా ఇక్కడ మ్యాండేటరీ. సో మీ యొక్క ఫుల్ అడ్రెస్ అయితే ఫిల్ చేయండి. లైక్ మీ విలేజ్ నుంచి డిస్ట్రిక్ట్ వరకు పిన్ కోడ్ వరకు అయితే ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని స్టార్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ అండ్ మండల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క మండల్ అండ్ పిన్ కోడ్ కూడా ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా డీటెయిల్స్ అనేది కేర్‌ఫుల్‌గా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనమైతే సో మన సిగ్నేచర్ అండ్ ఫోటో కాపీ అయితే రెండిటిని మెర్జ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఫార్మాట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫోటో కాపీ అనేది 3.5 టు 4.5 అయితే సెంటీమీటర్స్‌లో మనం అటాచ్ చేసుకోవాలి. అండ్ సిగ్నేచర్ వచ్చేసి ఏంటంటే 1.5 టు 3.5 సెంటీమీటర్స్ అయితే అటాచ్ చేసుకోవాలి. సో ఇది ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అనే వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాను. ఆ వీడియో చూసి మీరు కూడా మీ యొక్క ఫోటోస్ అనేది ఈ విధంగా మెర్జ్ చేసుకొని ఇక్కడ చూస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అయితే మనం అదైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ప్రెజెంట్ నా యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ అబోవ్ ఉన్న టెక్స్ట్ అనేది కేర్‌ఫుల్‌గా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫోటో అనేది మనం ఆల్రెడీ ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫోటో ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఫోటో ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ప్రీవియస్‌లో ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాను. ఆ వీడియో చూడండి ప్రెజెంట్ అయితే. అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ ఫోటో ఎడిట్ చేసుకున్నాం. ఆ ఫోటో సైజ్ అనేది ఏంటంటే సో 50 కేబీ కంటే తక్కువగా ఉండేటట్టు అయితే చూసుకోవాలి. 50 కేబీ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని మెర్జ్ చేసుకోవాలి. సో నేను ప్రెజెంట్ అయితే ఈ ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. సత్య ఫోటో విత్ సైన్ అని. అండ్ ఇక్కడ 24.96 సైజ్ అయితే ఉంది. దీనిపైన మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఈ విధంగా మనం ఫోటో అనేది అప్లోడ్ చేసిన తర్వాత సో ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దిస్ ఫోటో బిలాంగ్స్ టు మీ అని. సో ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసేటప్పుడు ఒకసారి మీ డీటెయిల్స్ అయితే కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. పైన మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అనేది కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది. వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్టయితే ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో ప్రెజెంట్ నా డీటెయిల్స్ అనేది నేను వెరిఫై చేసుకున్నాను. అండ్ అందుకే సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్.
వన్స్ మన యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన యొక్క పేపర్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దీనిలో భాగంగా ఫస్ట్ అయితే మన కమ్యూనిటీ ఏంటి అనేది అయితే చూస్ చేసుకోవాలి. కమ్యూనిటీ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో డిఫరెంట్ కేటగిరీస్ అయితే డిస్ప్లే అవుతాయి. మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో అదైతే చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ కేసు మీకు ఎలిజిబుల్ ఉన్నట్టయితే ఎస్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు నో అయినట్లయితే నో ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ డైరెక్ట్గా మనకు పేపర్స్ 1 పేపర్ 2 అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మీరు టెట్ అనేది పేపర్ 1 కోసం అప్లై చేస్తున్నారా, పేపర్ 2 కోసం అప్లై చేస్తున్నారా, బోత్ పేపర్స్ కోసం అప్లై చేస్తున్నారా అనేది చూస్ చేసుకోండి. సో ప్రజెంట్ అయితే నేను బోత్ పేపర్స్ కోసం అప్లై చేస్తున్నాను, అందుకే నేను లాస్ట్ వన్ అయితే క్లిక్ చేస్తున్నాను. మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ బట్టి ఇక్కడ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ అండ్ మీడియం ఆఫ్ లాంగ్వేజ్ కానీ డిస్ప్లే అవుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి మీరు ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో రాయాలి అనుకుంటున్నారు, తెలుగులోనా, ఇంగ్లీష్లోనా, సో హిందీలోనా, డిఫరెంట్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇంగ్లీష్ ఆప్షన్ అయితే ఉండదు. మనం ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకున్నా ఆ లాంగ్వేజ్తో పాటు ఇంగ్లీష్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తెలుగు పైన క్లిక్ చేశాను. సో మన క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో వస్తుంది. ఇన్ కేస్ మీరు ఉర్దూ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో అయితే ఉంటుంది. సో పేపర్ 1కి ఏ లాంగ్వేజ్ అనుకుంటున్నారు, పేపర్ 2కి ఏ లాంగ్వేజ్ అనుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మన యొక్క క్వాలిఫికేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో పేపర్ 1కి మీకున్న క్వాలిఫికేషన్ ఏంటి, పేపర్ 2కి మీకున్న క్వాలిఫికేషన్ ఏంటి, సో మీరు ఎన్ని పేపర్స్ అయితే చూస్ చేసుకుంటారో ఆ పేపర్ ప్రకారం అయితే ఇక్కడ ఆప్షన్ తీసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ పేపర్ ఏంటంటే మనకు తెలిసిందే క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే. సో ఇంటర్మీడియట్ ఉండాలి, డిఎడ్ ఉండాలి, లేదా బీఎడ్ చేసిన స్టూడెంట్స్ ఉన్నట్లయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ మార్క్స్ అనేది 40% అబోవ్ ఉన్నట్లయితే ఇక్కడ 45% అబోవ్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీన్ని క్లిక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు 40% ఉన్నట్లయితే ఇక్కడ 40% ఆప్షన్ అనేది తీసుకోవచ్చు. సో గ్రాడ్యుయేషన్ అట్లీస్ట్ విత్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఏదైతే ఎలిజిబుల్ ఉంటుందో ఆ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. సో ఆల్రెడీ కంప్లీట్ చేసిన విద్యార్థులు కావచ్చు అండ్ ప్రజెంట్ పర్సూయింగ్లో విద్యార్థులు కావచ్చు, అంటే పర్సూయింగ్ అంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఇది ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. పేపర్ 1కి వచ్చేసి 45% అబోవ్ అనేది చూస్ చేసుకున్నాను. అండ్ సెకండ్ వన్ పేపర్ 2 కూడా డీటెయిల్స్ అయితే మనం చూస్ చేసుకోవాలి. సో పేపర్ 2 కూడా మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ప్రకారం అయితే ఇక్కడ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ వన్ ఆప్షన్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఈ విధంగా మనకు ఆప్షన్ అనేది చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే, సో బీటెక్ ద్వారా బీఎడ్ చేస్తున్నారా, బీకామ్ బీఏ ద్వారా చేస్తున్నారా, ఎలా చేస్తున్నారా అనే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆ ఆప్షన్ అయితే మీరు చూస్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో పేపర్ 2కి, పేపర్ 1కి అయితే మనకు మెథడ్స్ అంటూ ఏముండవు, పేపర్ 2కి అయితే మెథడ్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు మ్యాథమెటిక్స్ విత్ సైన్స్ అయితే సో ఫస్ట్ వన్ చూస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి సోషల్ స్టడీస్ అయినట్టయితే సోషల్ స్టడీస్ సంబంధించిన ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రొఫెషనల్ కోర్సెస్ డీటెయిల్స్ అనేది మనం పేపర్ 1కి ఎలిజిబుల్ ఉన్న కోర్స్ అనేది ఎక్కడ కంప్లీట్ చేసాం, పేపర్ 2కి ఎలిజిబిలిటీ ఉన్న కోర్స్ అనేది ఎక్కడ కంప్లీట్ చేసాం అనేది అయితే ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పేపర్ 1కి ఏంటి, డిఎడ్ ఉండాలి, బీఎడ్ ఉండాలి, లేదా సో మనకు వచ్చేసి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. సెలెక్ట్ కోర్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ అయితే సో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్ కావచ్చు, బీఎడ్ కావచ్చు, డిఎడ్ కావచ్చు ఆప్షన్ అయితే మనం చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్లో కంప్లీట్ చేశారు ఆ కోర్స్ అనేది అయితే చూస్ చేసుకోవాలి. సో నేను నల్గొండలో ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి ప్రజెంట్ ఆప్షన్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ సెలెక్ట్ కాలేజ్ ఆప్షన్ అయితే ఉంటుంది, అదర్ కాలేజ్ అని. సో మీ కాలేజ్ యొక్క నేమ్ అయితే ఇక్కడ టైప్ చేసుకోండి. సో ఈ విధంగా కాలేజ్ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. అండ్ ప్రొఫెషనల్ కోర్స్ డీటెయిల్స్ పేపర్ 2కి సంబంధించిన ఆప్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు బీఎడా, స్పెషల్ బీఎడ్ అనే ఆప్షన్ అయితే చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ డిస్ట్రిక్ట్లో కంప్లీట్ చేశారనే ఆప్షన్. సో మీరు బీఎడ్ ప్రజెంట్ ఏ డిస్ట్రిక్ట్లో అయితే కంప్లీట్ చేసుకున్నారో ఆ డీటెయిల్స్ అయితే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టడీ డేట్, కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లిస్ట్లో మీ కాలేజ్ నేమ్ ఉన్నట్లయితే సో కాలేజ్ నేమ్ ఇవ్వచ్చు, లేదా లాస్ట్ ఆప్షన్ మనకు అదర్ కాలేజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ అదర్ కాలేజ్ ఆప్షన్ క్లిక్ చేసి మనం కాలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఏంటంటే నేను కాలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ లిస్ట్లో. సో ఫస్ట్ వన్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సో వచ్చేసి కొండమల్లపల్లి. సో ఈ విధంగా ఆప్షన్స్ అయితే మనం చూస్ చేసుకుంటాం. వన్స్ డీటెయిల్స్ అనేది కన్ఫామ్గా వెరిఫై చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎస్ఎస్సి అనేది ఎప్పుడు కంప్లీట్ చేశారు, ఎస్ఎస్సి అనేదా, సిబిఎస్ఈనా, అదర్ బోర్డా అనే ఆప్షన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో టెట్ అనేది ఒకవేళ ప్రీవియస్లో అపియర్ అయినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. కానట్లయితే నో ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో ప్రీవియస్లో మీరు పాస్ అయినట్టయితే ఎస్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయమంటుంది, వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే. సో మీరు ఒకవేళ అపియర్డ్ కానట్టయితే ఇక్కడ నో ఆప్షన్ క్లిక్ చేస్తే దాంతో మనకంత ప్రాబ్లం ఉండదు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఫిల్ చేసి తర్వాత సేవ్ హ్యాస్ పై క్లిక్ చేస్తాను, వెయిట్ ఫర్ దట్. సో ఈ విధంగా మన యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఎస్ఎస్సి పాస్ టైప్ అనేది చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రీవియస్లో మీరు టెట్ అనేది రాసినట్టయితే దాని డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. రాయనట్టయితే నో ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
వన్స్ మనం సేవ్ అండ్ ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. మీరు అప్లోడ్ చేసిన ఫోటో అండ్ మీ యొక్క ఫుల్ డీటెయిల్స్, మీ ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఆ డీటెయిల్స్ అయితే అన్నీ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను సిస్టమ్ స్క్రీన్‌ని స్క్రోల్ చేస్తున్నాను. మీరు క్లియర్‌గా ఈ డీటెయిల్స్ అయితే అన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం బ్యాక్ వెళ్ళి అయితే డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది ప్రజెంట్ వచ్చేసి మనం టెట్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి, కంప్లీట్ ప్రాసెస్ ఏంటి అనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో మన కామెంట్ సెక్షన్‌లో అయితే మీరు షేర్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఫైనల్‌గా మనం డిక్లరేషన్ అయితే ఓకే చేసుకొని సబ్మిట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్లు అనిపించినట్లయితే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనం ఫస్ట్ స్టెప్ నుంచి అన్ని డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్సెప్ట్ మీ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అదేవిధంగా మొబైల్ నెంబర్ కాకుండా సో మిగతాయన్నీ అయితే మనం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వన్స్ మనం ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే ఈ విధంగా డీటెయిల్స్ అన్నిటిని మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనం ప్రీవియస్‌లో ఏ విధంగా అయితే చేసామో అదే ప్రాసెస్ అనేది ఇక్కడ కంటిన్యూగా చేసుకోవచ్చు. సో నాకైతే ఏం ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఫైనల్ సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. సో ఇది మన యొక్క కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే. సో ఈ విధంగా మనమైతే టెట్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో మన కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా మేమైతే రెస్పాండ్ అవుతాం. అండ్ ఫైనల్ సబ్మిట్ అనేది మీరు ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. లేట్‌గా అయినా చేయొచ్చు. బట్ ఫైనల్ సబ్మిట్ చేసేటప్పుడు ఒకసారి అయితే మీ డీటెయిల్స్ అనేది కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసి ఆ తర్వాత ఫైనల్ సబ్మిట్ అయితే చేయండి. సో ఇది మనకు సంబంధించి టెట్ అప్లై చేసే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఏమైనా డీటెయిల్స్ మిస్ అయినట్లయితే ఖచ్చితంగా మన కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.